ఇది సినిమా అనుకున్నాను కానీ నిజంగా జరిగిన స్టోరీనే సినిమాగా తీశారు అని అయితే తెలిసింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీని మీద కేసు అయితే వేశారు. కానీ దుల్కర్ సల్మాన్ గారు అలాగే రానా దగ్గుపాటి గారు అయితే మాత్రం ఇది మేము స్టోరీగా తీసుకున్నాం అంతే తప్ప ఎవరి గురించి చేయలేదు సినిమా అని చెప్పారనమాట. మరి ఇంత కాంట్రవర్సీ నడిచిన సినిమా ఏంటి అంటే గనక కాంత. ముందుగా అసలు రియల్ పర్సన్ ఎవరు అని తెలుసుకుంటే గనక అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో బెంజ్ కార్లు తిరిగిన ఒకే ఒక్క వ్యక్తి నటుడు ఆయన అనమాట. చూడచక్కని రూపం, మంచి పర్సనాలిటీ, అలాగే ఏ డైలాగ్నైనా అవలేలుగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన స్టోరీనే సినిమాగా తీశారు. హీరోగా అయితే దుల్కర్ సల్మాన్ గారు నటించారనమాట. దీనికి ప్రొడ్యూసర్స్ రానా దగ్గుపాటి గారు, దుల్కర్ సల్మాన్ గారు. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే గనక ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ గారికి లైఫ్ ఇచ్చేదైతే గనక సముద్రకని గారు అనమాట. అంటే ఎక్కడో జాతరలో నాటకాలు వేస్తూ ఉంటే ఒక్కడే 10 మంది పాత్రలుగా నటించడం చూసి ఆశ్చర్యపోయి సముద్రకని గారు దుల్కర్ సల్మాన్ గారిని తీసుకొచ్చి ట్రైనింగ్ అంతా ఇచ్చి మూవీస్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. సముద్రకని గారు అప్పట్లో టాప్ డైరెక్టర్గా నటించారనమాట. మరి అంత లైఫ్ ఇచ్చిన ఆ గురువు గారికి అలాగే దుల్కర్ సల్మాన్కి ఎందుకు గొడవ వచ్చింది? హీరోయిన్గా ఎదగడానికి ముందుకొచ్చిన అమ్మాయి ఎలా చనిపోయింది? మరి దుల్కర్ సల్మాన్ గారిని అంతగా ప్రేమించి తన సర్వస్వాన్ని అర్పించిన హీరోయిన్ని చంపింది ఎవరు? ఇదంతా కూడా మెయిన్ హైలైట్గా ఉంటుంది. ఇందులో లాస్ట్లో రానా గారి ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్ కూడా మనకి చూస్తున్నంతసేపు కొంచెం ఏంటి ఇంత ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు అందరిని అనిపిస్తుంది, కానీ కేసు సాల్వ్ చేసే విధానం మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారని అయితే చెప్పొచ్చు. లాస్ట్లో కంక్లూజన్ కూడా చాలా ఇంటెలిజెంట్గా ఇచ్చారు. ఏదైతే మనం అనుకుంటామో దానికి యాంటీ క్లైమాక్సే ఈ మూవీ. ఓవరాల్గా అయితే మాత్రం ఆ వింటేజ్ లుక్ని క్రియేట్ చేయగలిగారు. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సముద్రకని గారు, రానా దగ్గుపాటి గారు, భాగ్యశ్రీ బోర్సే గారు, దుల్కర్ సల్మాన్ గారు జీవించేశారని అయితే చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక కాంత. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.